రామాయణ కథకి వాల్మీకి మహర్షి పెట్టిన పేరు సీతాయాస్ చరితం మహత్, పౌలస్త్యవధ, శ్రీరామాయణం. ఈ మూడు పేర్లు ఉన్న మనకి రాముడి కథగా తెలిసిన రామాయణం వాల్మీకి మొదలుపెట్టినప్పుడు ఏమన్నాడు? సీతాయాస్ చరితం మహత్ అన్నాడు. రామయ్య సీతమ్మలని తల్లిదండ్రులుగా ఈ దేశం ఆనాటి నుండి మనసులో ముద్ర వేసుకుని ఉంది. రామాయణం పుట్టడానికి కారణం ఒక ప్రశ్న. కౌన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కోయుక్తః సర్వభూతేషు కోహితః విద్వాన్ కః సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో నసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోగశ్చ సంయుగే ఏతదిచ్ఛామ్యహం శ్రోతుం పరం కౌతూహలం హిమే మహర్షే త్వం సమర్థోసి జ్ఞాతుమేమం విధం నరం. 16 లక్షణాల పురుషోత్తముడు ఎవడు? అన్ని సుగుణాలకి నిధి ఎవడు? కొండంత బలాన్ని సముద్రం అంత గంభీరంగా దాచినవాడు. ధర్మాన్ని దాటక నడిచేవాడెవడు? తాను చేసిన సాయం అల్పమని పొందిన సాయాన్ని తలిచే కృతజ్ఞుడు ఎవడు? ఎలాంటి కష్టంలోనైనా సత్యాన్ని వ్రతంగా కలధీరుడు. ఎంత సుఖంలోనైనా కీర్తిని కాపాడుకోగలిగే సమర్థుడెవరు? ఎవడెల్లప్పుడూ పరుల హితాన్ని కోరేవాడు? జ్ఞాని ఎవడు? జ్ఞానాన్ని పంచే ముని ఎవడు? ఎవణ్ణి చూస్తే మనసు నిండిపోతుంది. ఎవడి రూపానికి అందం అసూయపడుతుంది? ఎవడు కదలని బుద్ధితో కోపాన్ని జయించినవాడు? వదిలిన అసూయతో స్వచ్ఛంగా జీవించేవాడు. వాడి ఆగ్రహానికి 3 లోకాలు కంపించి 33 కోట్ల వేల్పులు కదిలొస్తారు. ఆ మొనగాడు ఎవరు? ఇప్పుడు ఈ కాలంలో ఈ క్షణంలో ఉన్నవాడు. అలాంటి పురుషోత్తముణ్ణి తెలుసుకోవాలనుందని ఆర్తితో అడిగిన వాల్మీకి మనసులో నారదముని నాటిన బీజమే ఆదికావ్యం, సీతమ్మ చరితం, శ్రీరామాయణం. వాల్మీకి ప్రశ్నకి నారదుడు బదులిచ్చాడు. ఓ వాల్మీకి, నువ్వడిగిన 16 గుణములు సాధారణ మానవుడిలో దొరకవు. ఇక్ష్వాకు వంశప్రభవో రామో నామ జనైశ్రుతః నియతాత్మా మహావీర్యో ద్యుతిమాన్ ధృతిమాన్ వసి. ఇక్ష్వాకు వంశంలో పుట్టినవాడు, రాముడని పేరు. కదలని బుద్ధికి కొలువువాడు, అయోధ్య తన ఊరు. నిశ్చితమైన స్వభావం కలవాడు, అది మొండితనం కాదు, సమగ్రత. శరీరానికి స్వచ్ఛమైన కాంతి, మనసుకి నిజమైన దమ్ము. గుండె ధైర్యము నిండుగా ఉన్నవాడు. తనది తెచ్చిపెట్టిన అందమూ కాదు, రెచ్చగొట్టిన ధైర్యమూ కాదు. బుద్ధిమాన్ నీతిమాన్ వాగ్మి శ్రీమాన్ శత్రునిబర్హణ. బుద్ధిమంతుడు. ఎప్పుడెలా పని చేయాలో అలా బుద్ధి పనిచేస్తుంది. నీతిమంతుడు. బుద్ధి ఎలా కావాలంటే అలా పనిచేస్తుందని తప్పులు తొక్కడు. బుద్ధిని నీతితో కట్టి నడుచుకునేవాడు. అన్ని విద్యలు తెలిసినవాడు. ఎన్నున్నా తన వ్యక్తిత్వమే అసలు ఆస్తిగా నిలిచిన సమర్థుడు. లోపలైనా బయటైనా శత్రువు అన్నవాడు లేనివాడు. అప్పుడు ఆయన రూపం గుర్తొచ్చింది. నారదముని రాముడి శరీర వర్ణన చేయటం మొదలుపెట్టాడు. విపులాంసో మహాబాహు కంబుగ్రీవో మహాహను. కోట్ల మంది రాక్షసులని పడగొట్టే భుజములు కల విపులాంసుడు. ఎత్తైన మూపు కలవాడు. బలిసిన కండలు తిరిగిన భుజములు కలవాడు. శంఖము వంటి మెడకలవాడు. చక్కిళ్ల పైభాగము ఉన్నతముగా ఉన్నవాడు. సాముద్రిక శాస్త్రములో ఉన్న అన్ని ఉత్తమ లక్షణాలు ఉన్నవాడు. మహోరస్కో మహేశ్వాసో గూఢజత్రురరిందమ. ఆజానుబాహు సుశిరాహ సులాలాట సువిక్రమ. విశాలమైన వక్షస్థలము, అది బిగిసిన కండలతో చక్కగా చెక్కినట్లుండును. ఆ ఛాతీ ఎంత బలమైనదంటే ఎముకలు పైకి కనబడవు, మాంసముతో నిండి ఉంటుంది. రూపంలోనే అంత బలవంతుడు. చేతిలో గొప్ప ధనస్సు పట్టెడివాడు. పొడవాటి చేతులకి బలిసిన భుజములకి తగ్గ ధనస్సు. అరిందమ. కామక్రోధాది పాపాలని పోగొట్టుకున్నవాడు. తన వెనక నడిచేవారి పాపాలని పోగొట్టేవాడు. ఆజానుబాహువు. మోకాళ్ల వరకు సాగే చేతులు కలవాడు. ఇన్ని అవయవాల అందంతో పాటు గుండ్రటి గొడుగు వంటి తల, అర్ధచంద్రాకారంలో నుదురు. ఈ 2 అవయవ లక్షణాలు ఉన్న రాజు ఏకఛత్రాధిపతి అవుతాడు. సింహము, వృషభము, గుర్రము, పెద్ద పులి, వీటి నడక ఉన్నవారు గొప్ప విజయాలు సాధిస్తారు. అలాంటి చక్కటి నడక నడిచేవాడు. ఇంకా చెప్తూ నారద మహర్షి అన్నారు. సమః సమవిభక్తాంగః స్నిగ్ధవర్ణః ప్రతాపవాన్ పీనవక్షా విశాలాక్షో లక్ష్మీవాన్ శుభలక్షణః. అతని శరీరము పొట్టిగా గాని పొడుగ్గా గాని ఉండదు. అవయవాలేవీ కూడా హెచ్చుతగ్గులు లేకుండా ఉంటాయి. శరీరము సరిగ్గా విభజించి ఉంటుంది.
శరీర ఛాయ చాలా గొప్పగా ఉంటుంది, ఉరుముతున్న మబ్బుల వర్ణంలో మెరుస్తూ. విశాలమైన కళ్ళు, కనుబొమ్మలు, నాసికరంధ్రములు, చెవులు, పెదవులు అన్నీ కూడా ఎలాంటి వంకర్లు లేకుండా సమానంగా ఉంటాయి. ధర్మజ్ఞ సత్యసంధశ్చ ప్రజానాం చ హితే రతః. ధర్మజ్ఞ సత్యసంధశ్చ ప్రజానాం చ హితే రతః. యశస్వి జ్ఞానసంపన్నః శుచిర్వస్యః సమాధివాన్. ధర్మం తెలియటమే కాదు, ఆ ధర్మాన్ని పట్టుకుని మంచి ఎలా చేయాలో కూడా తెలిసినవాడు సమర్థుడు, సత్యసంధుడు. అతని మాట బాణం సంధించినట్లుంటుంది. అటూ ఇటూ వంకర మాటలు ఎరుగడు. ఎల్లప్పుడూ నమ్ముకున్న వారికి, ప్రజలకి మంచి చేయాలన్న ఇష్టంతో ఉంటాడు, చేయగలనన్న నమ్మకంతో ఉంటాడు. యశస్వి జ్ఞానసంపన్నః శుచిర్వస్యః సమాధిమాన్. తనకన్నా ముందు తన కీర్తి నడిచే యశస్వి అతను. అతని చుట్టూ ఉన్నవారు అతన్ని కీర్తించకుండా ఉండలేరు. మహాజ్ఞాని, అన్ని విషయాలలో సమగ్ర జ్ఞానంతో ఉంటాడు. తెలియని విషయాన్ని వినయంగా గ్రహిస్తాడు. శుచిర్వస్యః, గురువులంటే శుద్ధమైన భక్తితో ఎలాంటి గర్వము లేకుండా ఉంటాడు. సమాధివాన్, ఒక్కసారి శరణన్న వాణ్ణి రక్షించుకోవటంలో రాముణ్ణి దాటి మరొకడు లేడు. ఎలాంటి కష్టంలోనైనా, ఎలాంటి బాధలో ఉన్నా, భయం వేసినా, నిరాశ చూసినా, రామా నన్ను వదలకన్న ఏ వేలు విడిచిన చరిత్ర లేదు. శ్రీరామ రక్షంటే 100 ఏళ్ల ఆయుష్షు. ప్రజాపతి సమః శ్రీమాన్ ధాతా రిపునిషూదనః. రక్షితా జీవలోకస్య ధర్మస్య పరిరక్షిత. బ్రహ్మతో సమానమైన తేజస్సుతో లక్ష్మిని వహించి సమస్త ప్రపంచాన్ని పోషించేంత పెద్ద మనసు కలవాడు. విశాల దృక్పథం కలిగినవాడు. శత్రువన్నవాడు ఎలాంటి వాడన్నా గెలవగలిగినవాడు. ఎదురు నిలబడి లక్షల మంది ఉన్నా బెదరక నిలుస్తాడు. తన నీడలో ఉన్న ప్రజల్ని మాత్రమే కాదు, సమస్త జీవకోటికి రక్షణ చేయగలడు. అతని సంకల్పం అలాంటిది. కష్టంలో ఉన్నవాడు ఎవడడిగినా ఆదుకుంటాడు. తన నీడలో ఉన్న ప్రజల్ని మాత్రమే కాదు, సమస్త జీవకోటికి రక్షణ చేయగలడు. అతని సంకల్పం అలాంటిది. రక్షిత స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షిత. ఆ రాముడు తన వారిని రక్షించుకోవటానికి తాను ధర్మం తప్పడు. స్వార్థంతో తప్పులు తొక్కడు. పక్కవారికి ధర్మం చెప్పటంలో అందరూ పండితులే మహర్షి. అవసరమున్నా, అవకాశమున్నా కదిలిపోక ధర్మం వైపు నిలబడినవాడు నిజమైన ధైర్యవంతుడు. ఓర్పుతో నమ్మిన నీతికి విలువనిచ్చి వేచి చూసేవాడు వాడే రాముడు. సర్వశాస్త్రార్థ తత్వజ్ఞ స్మృతివాన్ ప్రతిభానవాన్. వేద వేదాంగత తత్వజ్ఞో ధనుర్వేదే చ నిష్ఠితః. దృక్యజుస్సామ అధర్వణ వేదములు, శిక్ష, వ్యాకరణ, ఛందస్, నిరుక్త, జ్యోతిష్య, కల్పమనే వేదాంగములు తెలిసినవాడు. చదువుకున్న దాన్ని నమ్మి నడుచుకునేవాడు. ధనుర్వేద ప్రావీణ్యుడు. తన ధనస్సును యుద్ధంలో ఎల్లప్పుడూ కాపాడుకోగలిగేవాడు. ఆయుర్వేద నిపుణుడు. ఆరోగ్యాన్ని లక్ష్మిగా నిలుపుకోగలిగినవాడు. గాంధర్వ వేద విద్వాంసుడు, అర్థశాస్త్ర పండితుడు. ఆ రాముడు వేదాలనే కాదు, పురాణ తర్క మీమాంసాలని కూడా తెలుసుకున్నాడు. తెలుసుకున్న విద్యని ఏనాడు మర్చిపోడు. ఆయనకన్నీ గుర్తుంటాయి. అలాంటి స్ఫురణ కలవాడు. ఎప్పుడు ఏది గుర్తు రావాలో అలా బుద్ధి పనిచేస్తుంది. సర్వలోక ప్రియ సాధుర దీనాత్మ విచక్షణ. అందరి పట్ల అతనికి ప్రేమభావం ఉంటుంది. అందరికీ అతనంటే ఇష్టం ఉంటుంది. ఒకవేళ ఎవరికన్నా అతను నచ్చకపోయినా వాళ్ల మీద ఆగ్రహం చెందడు. తప్పుని ఆపుతాడు తప్ప మనసులో ద్వేషాన్ని పెట్టుకోడు. అదీనాత్ముడు. తన మనస్సు ఏనాడు దీనత్వాన్ని పొందదు. ఎంత కష్టంలోనైనా నిరాశపడడు. కర్తవ్యాన్ని వదలడు. అతని మాట విచక్షణతో ఉంటుంది. పరుషంగా మాట్లాడి ఒకరిని బాధ పెడదామనుకోడు. సమయం, సందర్భాన్ని బట్టి చక్కటి మాట తీరుతో వినేవాళ్లకి సుఖాన్నివ్వగలడు. సర్వదాభిగతః సద్భిః సముద్ర ఇవ సింధుభిః. నదులన్నీ సముద్రంలో కలిసినట్లు సత్పురుషులందరూ రాముడి స్నేహాన్ని కోరతారు. ఆయన స్నేహం మంచివాడికి చాలా సుఖాన్ని, ధైర్యాన్ని ఇస్తుంది. ఆర్యః సర్వసమశ్చైవ సదైవ ప్రియదర్శనః. అందరి విషయంలోనూ సమంగా ప్రవర్తిస్తాడు. ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అని చూడడు. ఎవరికెంత మర్యాద ఇవ్వాలో ఇచ్చి అందరి ధర్మాత్ములని తృప్తిపరుస్తాడు. అంతటి మర్యాద పురుషోత్తముడు. సచ సర్వగుణోపేతః కౌసల్యానందవర్ధనః. ఆ రాముడి గుణములు ఎన్నని చెప్పను. సర్వగుణాలతో నిండిన కుండ, బంగారు కొండ. ఎన్ని ఉపవాసాలుందో, ఎంత ఉపేంద్రుని కొలిచిందో.
ఆ కౌసల్య కడుపు తీపి చేసిన పుణ్యమయ రాముడు సుగుణాభిరాముడు. కనురెప్ప వేసే లోపల బెంగొచ్చేంత ముద్దులవాడు. 3 లోకాల విష్ణువు మెత్తటి బొజ్జపై ముద్దులేని పెట్టిందో ఆ తల్లి. సముద్రైవ గంభీర్యే ధైర్యేణ హిమవానివ. సముద్రంలోని గుట్టు ఎవరికి తెలిసింది? ఆగని అలలు ఆగర్భాన అగ్నిని చూపిస్తాయా? ఆ రాముడి గుండెలో ఎన్ని కష్టాలని! ఏనాడన్నా ఆ వేడి లక్ష్మణునన్నా తాకిందో లేదో, అంత గంభీర్యం. చెట్టై నీడనిచ్చే క్షాత్రం తప్ప చతికిలబడి కష్టాలు మాత్రం చెప్పుకోలేదయా. ఎంత లోతుందో అంత ధైర్యమూ ఉంది. తప్పు చేసేందుకు కాదు ధైర్యం, ఆపేందుకు, ఆగేందుకు కావాలి. వాలి తలుపు తడితే రామకథెంతసేపు? వెళ్ళి తమ్ముడి భుజం తట్టాడు. నీతెక్కడుందో నిలకడగా రాముడక్కడుంటాడు. 3 లోకాలు మభ్యపెట్టినా మడమ తిప్పక మంచి వెనకే నిలబడతాడు. దానికి కావాలి ధైర్యం. అది ఆ రాముడికి మేరు పర్వతం అంతుంది. విష్ణునా సదృశో వీర్యే సోమవత్ ప్రియదర్శన కాలాగ్ని సదృశ క్రోధే క్షమయా పృథివీ సమః. విష్ణునా సదృశో వీర్యే సోమవత్ ప్రియదర్శన కాలాగ్ని సదృశ క్రోధే క్షమయా పృథివీ సమః. ఆ రాముడు పరాక్రమంలో విష్ణువుతో సమానమైనవాడు. అతను రూపానికి తగ్గ యుద్ధాన్ని చేయగలడు, యుద్ధానికి తగ్గ విజయాన్ని సాధించగలడు. తాను కదలక శత్రువుల్ని వణికించగల వీర్యవంతుడు. మిత్రులకి మాత్రం చంద్రుడిలాంటి చల్లని రూపంతో దర్శనమిస్తాడు. కంటి చూపు, నోట మాట, చేతి స్పర్శ, చేసే పని అన్నీ కూడా మనసుకెంతో ప్రీతి కలిగిస్తాయి. వెన్నెలెంత హాయినిస్తుందో ఆ రాముడి దర్శనం అంత హాయినిస్తుంది. అతని కోపం యముడి పాశం కన్నా క్రూరంగా ఉంటుంది. మంటల్లో కాలిపోవటం అన్నా కాస్త తట్టుకోగలరేమో, కానీ రాముడి కోపాన్ని పట్టుకోవటం ఎవరికీ కుదరదు. అలాంటి ప్రళయకాల రుద్రుడిలా కోపాన్ని చూపగలడు. కానీ తొక్కినా, తవ్వినా, కొట్టినా, పాతినా, ఏం చేసినా భూమి జీవాన్ని, జీవితాన్ని ఇస్తుంది తప్ప నొప్పి అనదు. అంతటి ఓర్పు రాముడికుంటుంది. ధనదేన సమస్త్యాగే సత్యే ధర్మ ఇవాపరః తమేవం గుణ సంపన్నం రామం సత్యపరాక్రమం. పోగేసుకుని దాచుకున్నవాడు కాదు, త్యాగం చేయగలిగిన వాడు నిజమైన ధనవంతుడు. రాముడు అలాంటి త్యాగం చేయటంలో కుబేరుడంతటివాడు. సత్యాన్ని పట్టుకుని ధర్మాన్ని స్థాపించటంలో అతనికతనే సాటి. యమధర్మరాజు వంటి నీతితో పాలన చేయగలడు. నారదముని రాముడి గుణముల్ని చెప్పాక రామ కథని మొదలుపెట్టాడు. జ్యేష్టం శ్రేష్టగుణైర్యుక్తం ప్రియం దశరథస్తుతం ప్రకృతీనాం హితైర్యుక్తం ప్రకృతి ప్రియకామ్యయ యవ్వరాజ్యేన సంయోక్తుమైచ్ఛ ప్రీత్వా మహీపతి తస్యాభిషేక సంభారాన్ దృష్ట్వా భార్యార్థ కైకయీ. అలాంటి గుణములకి నిధి అయిన అతన్ని, లోకానికి మంచి చేయటానికి పనికొచ్చే పరాక్రమం కల అలాంటి రాముణ్ణి, ప్రజలకి, సమాజానికి ఎప్పుడూ మంచి చేద్దామన్న ఉత్సాహంతో ఉండేవాణ్ణి, ఆ ఉత్సాహానికి సామర్థ్యం తోడై ఉన్నవాణ్ణి, తనకత్యంత ప్రీతిపాత్రుడై తన పెద్ద కొడుకై రాముణ్ణి యువరాజుగా పట్టాభిషేకం చేద్దామని దశరథుడు నిర్ణయించాడు. పూర్వం దత్తవర దేవీవరమేన మయాచత వివాసనం చ రామస్య భరతస్యాభిషేచనం. ఆ దశరథుడి భార్యల్లో ఒకత్తైన కైకేయి పట్టాభిషేకానికి తెచ్చిన సామాగ్రిని చూసి పూర్వం తనకిచ్చిన 2 వరాలని గుర్తు చేసుకుంది. వాటిని కోరుతూ ఒక వరాన్ని రాముడు అడవులకు వెళ్లేలా, రెండవ దాన్ని తన కొడుకు భరతుడు రాజయ్యేలాగా అడిగింది. ససత్యవచనాద్రాజా ధర్మపాసేన సంయుతః వివాసయామాస సుతం రామం దశరథః ప్రియం. నోటి మాటకి బరువున్న కాలమది, పాపానికి భయమున్న యుగమది. అంతటి దశరథుడు ఏనాడో ఇచ్చిన మాటకి బంధుడై, అది తప్పితే వచ్చే పాపానికి లొంగి, తన చేతులతో కిరీటం పెట్టాల్సిన తలపై 14 ఏళ్ల శిక్ష వేశాడు. తన రాముణ్ణి తనే తరిమేసే కష్టానికి లొంగిపోయాడు. సజగామ వనం వీరః ప్రతిజ్ఞామనుపాలయన్ పితుర్వచన నిర్దేశాత్ కైకేయాః ప్రియకారణాత్. ఇవాళ రాత్రి పిలిచి, రామా నీవు రాజవుతావన్న అదే తండ్రి, రామా 14 ఏళ్లు అడవులకి పోరా అని చెప్తే కనురెప్ప మాత్రం కదలక వెంటనే కదిలిపోయాడు. ఆ తండ్రి మాటకి, కైకేయీ మాత కోరికకి అంతటి మహావీరుడు రాముడు అడవులకు పోయాడు. తం వ్రజంతం ప్రియో భ్రాత లక్ష్మణోను జగామః స్నేహాద్వినయ సంపన్నః సుమిత్రానందవర్ధనః. ఏమిచ్చామని అడిగితే అది స్నేహం ఎలా అవుతుంది? ఏమొచ్చిందని చూస్తే అది ప్రేమలా అవుతుంది? ఆ రాముడి ప్రాణానికి రూపమంటూ ఉంటే తనలాగే ఉంటుందన్న గొప్ప కీర్తిని గొడుగుపట్టి కాపాడుకున్నవాడు.
తన రక్తం తోడుగా పుట్టిన తమ్ముడు, లక్ష్మీ సంపన్నుడు లక్ష్మణుడు, భ్రాతరం దయతో భ్రాతు సౌభ్రాత్రమనుదర్శయన్, అన్నపాదం అడవికి పోతే వెంట వెళ్లకుండా ఉంటాడా? పదవి లేని వాడికి పరువేముందని, అందలమెక్కని అన్నతో అవసరం లేదని వదిలేలేదయా. రాజ్యం లేకున్నా నీవే నా రాజువని కన్నతండ్రి పంపేసిన కన్నుల్లో పెట్టుకున్నాడు. మంచివాణ్ణి ముందే పొడిచే ఈ లోకంలో ఆ పుణ్యాత్ముడి వెనక నడిచాడు. ఆ తల్లి సుమిత్ర కడుపు చల్లగా సౌమిత్రి కూడా అడవులకు వెళ్ళాడు. రామస్య దయితా భార్య నిత్యం ప్రాణసమాహిత, జనకస్య కులే జాత దేవమాయేవ నిర్మిత, సర్వలక్షణ సంపన్న నారీణాముత్తమా వధూ. తోడబుట్టిన తమ్ముడు గొడుగులా వెంట వెళ్ళాడు. ఎంత గొడుగుంటే మాత్రం నీడ నిన్ను వదులుతుందా? ఆ రాముడిలోని ప్రాణం మరొకరి దగ్గరుంది. అదే తన ప్రియమైన భార్య సీత. దేవమాయే మానవ రూపం కట్టిన రూపవతి. సుందోపసుందులని మోహించిన తిలోత్తమో, లేక అసురుల్ని మోహించి అమృతాన్ని హరించిన మోహినియో, రాక్షసుల్ని మోహింప చేయటానికే కారణజన్మురాలైన ఆ జానకి, పుణ్యాత్ముడు జనకుని వంశాన్ని తరింపజేసిన మైథిలి. తన రూపం కూడా రాముడి రూపంలా, సాముద్రిక శాస్త్రంలో చెప్పిన అన్ని గుణాలకి అద్దం పట్టేలా లక్ష్మీ స్వరూపంతో నిండి ఉండేది. రోహిణి చంద్రుణ్ణి అనుసరించినట్లు ఆ రాముడి వెనకే సీత అడవులకి నడిచింది. పౌరైరనుగతో దూరం పిత్రా దశరథేన చ, రాముడు అయోధ్య వదిలి వెళ్ళిపోతున్నాడు. విషయం తెలిసిన ప్రజలు వెంట పరుగు పెట్టారు. ఆ రాముడి రథాన్ని వెంబడించారు. 14 ఏళ్లు చూడలేమని కళ్లల్లో అతని రూపాన్ని పోగేసుకున్నారు. ఏం రోగం దాపురించిందో అని ఆ రాజుని తిట్టుకుంటూ శపించారు. ఆ శాపాలు పడుతూ వారి మధ్య నుండే వెర్రివాడిలా ఆ తండ్రి దశరథుడు రాజన్న సంగతే మరిచిపోయి రాముణ్ణి వేడుకుంటూ వీధిన పడ్డాడు. రామా, ఆగరా, నా మాట కాదను, నన్ను ఎదిరించు, నన్నొదిలిపోకురా అని పసివాడిలా మట్టి నోటపడేలా ఏడ్చాడు. శృంగిబేరపురే సూతం గంగాకూలే వ్యసర్జయత్, గుహమాసాద్య ధర్మాత్మ నిషాదాధిపతిం ప్రియం, గుహేన సహితో రామో లక్ష్మణేన చ సీతయా. గంగ చేరిన ముగ్గురు గుహుని కలిశారు. సారథిని అయోధ్యకి పంపి ఆ రాముడికి నచ్చే గుహుడి ఆతిథ్యాన్ని స్వీకరించారు. శృంగిబేరపురాన్ని పాలించే ఆ నిషాదుడు వారిని నది దాటించాడు. తే వనేన వనం గత్వా నదీస్తీర్ధ్వా బహౌదకాః, చిత్రకూటమనుప్రాప్య భరద్వాజస్య శాసనాత్. ఒక వనం నుండి మరొక వనానికి చేరుతూ, నదులని దాటుతూ, సరస్సులని దాటుతూ, కొండలు దాటుతూ, కోనలు దాటుతూ భరద్వాజముని సూచన మేరకు చిత్రకూట పర్వతాన్ని చేరారా ముగ్గురు. రమ్యమావ సధం కృత్వా రమమాణా వనేత్రయః, దేవగంధర్వ సంకాశాస్త్రతే న్యవసంసుఖం. మనసెక్కడుంటే అక్కడ ఇష్టం ఉంటుంది, ఇష్టం ఎక్కడుంటే అక్కడ సుఖం ఉంటుంది, సుఖం ఎక్కడుంటే అక్కడే శాంతి ఉంటుంది. రాముడితో ఉన్నందుకు సీతమ్మ, సీతమ్మతో ఉన్నందుకు రాముడు, ఇద్దరినీ సేవిస్తూ సౌమిత్రి ఒక పర్ణశాల కట్టుకుని సుఖంగా శాంతిగా ఉన్నారు. దేవతలు స్వర్గంలో ఉన్నట్టు బతికారు. చిత్రకూటం గతే రామే పుత్రశోకాతురస్తథా, రాజా దశరథ స్వర్గం జగామ విలపత్సుతం. ఎన్ని తారలున్నా చంద్రుడు లేని రాత్రి అమావాస్య కాదా? రాముడు వదిలేసిన అయోధ్యలో రాజు దశరథుడు కూలిపోయాడు. రామచంద్రుడు లేని చీకటిలో తండ్రి కూడా తుదిశ్వాస విడిచిపెట్టాడు. మృతేతు తస్మిన్ భరతో వసిష్ఠః ప్రముఖైర్ద్విజైః, నియుజ్యమానో రాజ్యాయ నైఛద్రాజ్యం మహాబలః. పరుగున వచ్చిన భరతుడు వశిష్ఠుడు చెప్పిన విషయం విని విరిగిపోయాడు. తనకి సామర్థ్యం ఉన్నా కిరీటం అన్నదని, సింహాసనం రాముడికి అని ఎక్కనన్నాడు. సజగామ వనం వీరో రామపాద ప్రసాదకః, గత్వాతు సుమహాత్మానాం రామం సత్యపరాక్రమం. అడక్కుండా వచ్చిన రాజ్యాన్ని ఎవడొదులుకుంటాడు? వాడు భరతుడైతే తప్ప. అంతమందిని వెంటేసుకుని గెంటేసిన రాముడి కోసం బయలుదేరాడు. అంతటి కోసల రాజ్య సింహాసనం ఖాళీగా ఉంటే భరతుడికి ఆశ కాదు, బెంగ పుట్టింది. అడవులకేగి రాముడి అడుగులు వెతుక్కుంటూ వెళ్ళాడు. అయాచద్భ్రాతరం రామమార్య భావ పురస్కృతః, తమేవ రాజా ధర్మజ్ఞ ఇతి రామం వచోబ్రవీత్. అన్న ఉండగా తమ్ముడికెందుకు రాజ్యం అని అడిగి రాముణ్ణి వేడుకున్నాడు. అన్నా, నీకు ధర్మం తెలుసు కదా, తెలిసి తెలిసి నువ్వుండకుండా రాజ్యం నాకిచ్చేశావేంటి? తిరిగిరా, నా రాజుగా అయోధ్యకి రాజుగా వచ్చి కూర్చోమని బ్రతిమలాడాడు. రామోపి పరమ ఉదారః సుముఖః సుమహాయశాః
న చైచత్పితురాదేశాద్రాజ్యం రామో మహాబలః పాదుకే చాస్య రాజ్యాయ న్యాసం దత్వా పునః పునః. రాముడు ఎవ్వర్నీ బాధ పెట్టనివాడు. అధర్మం కాని సాయం అడిగిన వాడి కోసం ఎంత చేయటానికైనా ఉత్సాహంతో ఉండేవాడు. సకల జనులకి ఇష్టం అయ్యేలాగా ఉండాలనుకునేవాడు. అంతటి మంచి మనసున్న రాముడు భరతుడు నోరు తెరిచి ప్రాధేయపడినా కూడా తిరిగి అయోధ్యకి రావటం కుదరదనేశాడు. తండ్రికి ఇచ్చిన మాట, తండ్రి ఇచ్చిన ఆజ్ఞ ఇవి ఉండగా అయోధ్యకి మళ్ళీ 14 ఏళ్ల లోపల రావటం కుదరదని అన్నాడు. నివర్తయామాస తతో భరతం భరతాగ్రజః స కామమాన వ్యాప్యైవ రామపాదా ఉపస్పృశన్ నందిగ్రామే కరోద్రాజ్యం రామాగమన కాంక్షయ. అయితే చివరికి భరతుడి పంతానికి ప్రార్థనకి రాముడి తరపున భరతుడు రాజ్యం చేస్తే 14 ఏళ్ల తర్వాత అయోధ్య గద్దెనెక్కడానికి మళ్లీ వస్తానని ఒప్పుకున్నాడు. ఎన్నో ధర్మాలని విధులని చెప్పి భరతుడిని పంపాడు. రాముడి ఆదేశంగా, రాముడి చిహ్నంగా రామపాదుకలకి పట్టాభిషేకం చేసి నందిగ్రామం నుండి భరతుడు రాజ్యపాలన చేయటానికి వెళ్ళిపోయాడు. గతేతు భరతే శ్రీమాన్ సత్యసంధో జితేంద్రియః రామస్తు పునరాలక్ష్య నాగరస్య జనస్య చ తత్రాగమనమేకాగ్రో దండకాన్ ప్రవేశః. రాముడు కొన్నిసార్లు ప్రేమని భరించడం కూడా భారమే. భరతుడు వెళ్ళిపోయాక అతనెంత అడిగినా సరే ప్రతిజ్ఞాభంగం కాకుండా మాట మీదనే ఉన్నాడా రాముడు. అక్కడుండలేకపోయాడు. చిత్రకూటంలో ఉన్నంత వరకు ఇలాగే మళ్ళీ ప్రజలో, ఋషులో, బంధువులో వస్తారని, వారిని కాదని బాధ పెట్టకూడదని చిత్రకూటాన్ని వదిలి దండకారణ్యంలోకి ప్రవేశించాడు. ప్రవిశ్యతు మహారణ్యం రామో రాజీవలోచనః విరాధం రాక్షసం హత్వా శరభంగం దదర్శః సుతీక్ష్ణం చాపగస్త్యం చ అగస్త్య భ్రాతరం తథా అగస్త్యవచనాచ్చైవ జగ్రాహ ఇంద్రం శరాసనం ఖడ్గంచ పరమప్రీతస్తూణీ చాక్షయ సాయకౌ. పద్మము వంటి కళ్ళున్న ఆ రాముడు దండకారణ్యంలోకి వెళ్ళగానే విరాధుడన్న రాక్షసుణ్ణి చంపాడు. అగస్త్యుణ్ణి, ఆయన సోదరుణ్ణి, శరభంగుణ్ణి, సుతీక్ష్ణుణ్ణి కలుసుకున్నాడు. అగస్త్యుడు తనకి ఇంద్రుడిచ్చిన ధనస్సుని, కత్తిని, తరగని బాణములు గల అమ్ముల పొదను తీసుకుని ఆ రాముడికిచ్చాడు. తనకి తగిన ఆయుధాలు దొరికినందుకు రాముడు చాలా సంతోషించాడు. వసతస్తస్య రామస్య వనే వనచరైః సహ ఋషయేభ్యాగమన్ సర్వే వధయాసుర రాక్షసాం స తేషాం ప్రతి శుశ్రావ రాక్షసానాం తధావనే. మంచివాడెక్కడున్నా మంచి కోరతాడు. బలమున్న మంచివాడు ఎక్కడున్నా మంచి చేయగలడు. ఆ రాముడితో, ఆ క్షత్రియ కుమారుడితో ఋషులందరూ రాక్షసుల వల్ల వాళ్ళు పడే బాధల్ని చెప్పుకున్నారు. ఆ వనంలోని రాక్షసుల బారి నుండి వాళ్ళని రక్షించమని కోరారు. ప్రతిజ్ఞాతశ్చ రామేణ వధ సంయతి రాక్షసాం ఋషీణామగ్నికల్పానాం దండకారణ్యవాసినాం. సూర్యవంశంలో పుట్టిన ఇక్ష్వాకు వంశకుమారుడు రాముడు అక్కడే మాటిచ్చాడు. అతనుండగా రాక్షసుల దురాగతాలు ఇక వనంలో జరగవని, ఆ ఋషులకి తన ధనస్సు కాపుగా ఉంటుందని చెప్పాడు. ఆ శ్రీరాముడు ఋషులకి అభయమిచ్చాడు. తేన తత్రేణ వసత జనస్థాన నివాసిని విరూపిత శూర్పణఖ రాక్షసి కామరూపిణి. ఋషులకి ప్రతిజ్ఞ చేశాడో లేదో, దండకారణ్యంలో రావణుని సేనగా జనస్థానాన్ని ఆక్రమించి ఉన్న రాక్షసులతో ఉండే శూర్పణఖ వచ్చింది. కామరూపిణి అయిన రాక్షసి తన పొగరు చేత, దౌర్జన్యం చేత రాముడి కుడిచేయి వంటి లక్ష్మణస్వామి చేతిలో శిక్షింపబడింది. ముక్కు చెవులు కోసివేయబడి పారిపోయింది. తతః శూర్పణఖ వాక్యాద్యుద్యుక్తాన్ సర్వరాక్షసాన్ ఖరం త్రిశిరం చైవదూషణం చైవ రాక్షసం నిజమానరణే రామస్తేషాం చైవ పదానుగాన్. ఆ రాక్షసి ఖరుడు, దూషణుడు, త్రిశిరసుడు అనేవాళ్ల నాయకత్వంలో ఉన్న అనేక రాక్షసుల సైన్యాన్ని రెచ్చగొట్టి రాముడి మీద కుసుగొలిపింది. వాళ్లందరూ వారిని ఏమీ చెయ్యలేరన్న పొగరుతో పోయి రాముడి చేతిలో మంటల్లో పడిన పురుగుల్లా రాలిపోయారు. 14,000 మంది రాక్షసుల్ని మహానుభావుడు రాముడొక్కడే ఎదురు నిలిచి అతి తక్కువ సమయంలో కూల్చేశాడు. తతో జ్ఞాతివధం శ్రుత్వా రావణః క్రోధమూర్ఛితః సహాయం వరయామాస మారీచం నామ రాక్షసం వార్యమాణః సుబహుసో మారీచేణ స రావణః న విరోధో బలవతా క్షమో రావణ తేనతే. కథలోకి రావణుడొచ్చాడు. దౌర్జన్యంతో మెడలు వంచే రాక్షసుడు ధర్మం కోసం పిడికిలి బిగించిన మనిషి మీదకెళ్తున్నాడు. తన జ్ఞాతుల మరణ వార్త విన్నవాడై కోపంతో ప్రతీకారం చేయాలని దశకంఠుడు దండకం వైపు వెళ్ళాడు.
మారీచుడి దగ్గర రాముడి వీరవిహారం విన్నాడు. సుబాహుని చంపిన అదే రాముడు 14,000 మందిని చంపాడని తెలుసుకుని రామలక్ష్మణులు లేని సమయంలో సీతని అపహరిద్దామనుకున్నాడు. అనాదృత్యతు తద్వాక్యం రావణ కాలచోదిత జగామ సహ మారీచ తస్యాశ్రమపదం తదా తేన మాయావిన దురమపవ్యాహ నృపాత్మజౌ జహార భార్యానాం రామస్య గృద్ధం హత్వా జటాయుషం. ఎవరికన్నా ఎదురెళ్లే రావణుడు ఎవరికీ బెదరని రాముడి జోలికి వెళ్తున్నాడు. ఎంత చెప్పినా వినకుండా మృత్యువు ప్రేరేపించిన వాడై రాముడి భార్యని దొంగచాటుగా అపహరిద్దామనుకున్నాడు. అడ్డొచ్చిన జటాయువుని చంపి మరీ తన పుష్పకంపై సీతని తన నివాసమైన లంకకి తీసుకెళ్లిపోయాడు. గృద్ధం చ నిహతం దృష్ట్వా హృతాం శ్రుత్వా చ మైథిలీం రాఘవ శోకసంతప్తో విలలాపాకులేంద్రియ తతస్తైనైవ శోకేన గృధ్రం దగ్ధ్వా జటాయుషం. సీత కోసం రామలక్ష్మణులు వెతుకుతుండగా వారికి రెక్కలు తెగిపడి ఉన్న జటాయువు కనిపించాడు. సీతని రావణుడు అపహరించిన వార్తని చెప్పి రాముడి చేతిలో కన్నుమూశాడు. ఇంద్రియాలని కష్టపడి అదుపు చేసుకుని కోపాన్ని బాధని దిగమింగిన ఆ రాముడు జటాయువుకి అంత్యేష్టి సంస్కారము చేసి తన సూచన మేరకు ఆ రావణుడి కోసం వెతకసాగాను. మార్గమాణో వనే సీతాం రాక్షసం సందదర్శః కబంధం నామ రూపేణ వికృతం ఘోరదర్శనం తం నిహత్య మహాబాహుర్దదాహ స్వర్గతశ్చ సహ సచాశ్చ కథయామాస శబరీం ధర్మచారిణీం. అప్పుడు వికృతమైన ఘోరమైన రూపము కల కదంబుడు అన్న రాక్షసుడు రాముడికి ఎదురుపడి రాముడి చేతిలో మరణించాడు. చనిపోతూ ఆ రాక్షసుడు మహాబలశాలి అయిన రాముడికి ధర్మాత్మరాలు వారికి సాయం చేయటానికే ఎదురు చూస్తున్న శబరి గురించి చెప్పాడు. అలా చెప్పి అతను స్వర్గస్థుడైనాడు. శ్రమణీం ధర్మ నిపుణామభిగచ్చేతి రాఘవం సోభ్యగచ్చన్ మహాతేజాః శబరీం శత్రుసూదనః శబర్యా పూజితః సమ్యగ్రామో దశరథాత్మజః పంపాతీరే హనుమతా సంగతో వానరేణః. ఆ రాముడు ఆర్పత్రాణపరాయణ దీక్షాపరుడు. తన కోసం ఎదురు చూసే వాళ్ల దగ్గరికి తానే వెళ్తాడు. ఆ శబరిని కలిసి ఆవిడ చేత సేవలందుకుని ఆనందించాడు. శబరిని కలిసిన కొద్ది రోజులకే రామాయణ కథలోకి చల్లని గాలి వీచినట్లు మారుతి ప్రవేశించాడు. పంపానదీ తీరం దగ్గర మహాకపి హనుమంతుణ్ణి కలుసుకున్నారు రామలక్ష్మణులు. హనుమద్వచనాచ్చైవ సుగ్రీవేణ సమాగతః సుగ్రీవాయ చ తత్సర్వం సంసద్రామో మహాబలః. ఆ హనుమంతుని మాటలకి మెచ్చుకుని అతని మర్యాదకి ప్రతిగా అతను సూచించినట్లు సుగ్రీవుణ్ణి కలుసుకున్నాడు. ఆదితస్త్యథావృత్తం సీతాయాశ్చ విశేషతః సుగ్రీవశ్చాపి తత్సర్వం శ్రుత్వా రామస్య వానరః. సుగ్రీవునితో రాముడు తన పరిచయం చేసుకుని తన కథ మొత్తం చెప్పాడు. విశేషించి సీతకు జరిగిన దాన్ని వివరించి మరీ చెప్పాడు. చకారసఖ్యం రామేణ ప్రీతశ్చైవాగ్ని సాక్షికం తతో వానరరాజేన వైరానుకథనం ప్రతి రామాయా వేదితం సర్వం ప్రణయాద్దుఃఖితేన చ. సుగ్రీవుడు రాముడి కథ మొత్తం విని అగ్నిసాక్షిగా అతనితో మైత్రి చేసుకున్నాడు. అలా చేసిన తర్వాత సుగ్రీవుడు తన కథని చెప్పుకున్నాడు. అన్నవాలితో అతనికున్న వైరం గురించి అతని పరిస్థితి గురించి వివరంగా చెప్పుకున్నాడు. ప్రతిజ్ఞాతంచ రామేణ తదా వాలివధం ప్రతి వాలినశ్చ బలం తత్ర కథయామాస వానరః. ఎంత కష్టమని లెక్కలు వేసి తోడు వెళితే అది స్నేహం ఎలా అవుతుంది? రాముడు ఆ కష్టం విన్న వెంటనే స్నేహితుడైన సుగ్రీవునికి అభయమిచ్చాడు. వాలిని చంపి తనకి రక్షణ కల్పిస్తానని మాటిచ్చాడు. అప్పుడు సుగ్రీవుడు సూర్యోదయం అవగానే 4 సముద్రాలలో అర్ఘ్యమిచ్చే వాలి శక్తిని వివరంగా చెప్పాడు. సుగ్రీవః శంకితశ్చాసీన్నిత్యం వీర్యేణ రాఘవే రాఘవః ప్రత్యయార్థం తు దుందుభేః కాయముత్తమం దర్శయామాస సుగ్రీవో మహాపర్వత సన్నిభం. రాముడి బలం సుగ్రీవుడికి తెలీదు. మైత్రి చేసుకున్నాడు కానీ వాలిని చంపగలిగే శక్తి రాముడికి ఉందో లేదో అనుమానపడ్డాడు. పర్వతం అంత ఉన్న దుందుబి అన్న రాక్షసుడి శవాన్ని చూపించాడు. ఒకనాడు వాలి వీణ్ణి ఎత్తి చాలా దూరం విసిరేశాడని పోలిక పెట్టాడు. ఉత్స్మయిత్వా మహాబాహు ప్రేక్ష్య చాస్తి మహాబలః పాదాంగుష్టేన చిక్షేప సంపూర్ణం దశయోజనం. ఉత్సాహవంతుడైన రాముడు నవ్వుకుని ఎలాంటి అహమో అడ్డు రాకుండా తన కాలి బటన్ వేలుతో ఆ శవాన్ని 10 యోజనముల దూరానికి కొట్టాడు. బిభేద చ పునః సాలాన్ సప్తైకేన మహేషణ గిరిం రసాతలం చైవ జనయత్ ప్రత్యయం తదా
అలాగే సాలవృక్షాన్ని చేతులతో పెరికివేయగల వాలి శక్తిని చెప్పాక 7 సాలవృక్షాల్ని ఒకే బాణంతో కొట్టిన రాముడి పరాక్రమానికి సుగ్రీవుడి ఛాతీ పొంగి అనుమానం వీడింది. తతః ప్రీతమనాస్తేవ విశ్వస్తః స మహాకపిః కిష్కింధాం రామసహితో జగామ చ గుహాం తదా. తన రాజ్యం తనకి వస్తుందని రాముణ్ణి వెంట పెట్టుకుని గుహలాంటి ఆకారం గల కిష్కిందకి వెళ్ళాడు. తతో గర్జద్ధరివరః సుగ్రీవో హేమపింగళః తేన నాదేన మహతా నిర్జగామ హరీశ్వరః. తతః సుగ్రీవవచనాద్ధత్వా వాలినమాహవే సుగ్రీవమేవ తద్రాజ్యే రాఘవః ప్రత్యపాదయత్. కిష్కింద ప్రవేశించగానే బంగారు వర్ణంలో మెరిసే సుగ్రీవుడు గర్జించాడు. ఆ సింహనాదం వినగానే లోపల నుండి వాలి బయటకొచ్చాడు. ఆ వాలి భార్య తార వెళ్ళవద్దని ఎంత వారించినా ఒప్పించి మరీ బయటకొచ్చాడు. సుగ్రీవునితో యుద్ధం చేస్తున్న అతన్ని రాముడు ఒకే ఒక్క బాణంతో చంపివేశాడు. సచ సర్వాన్ సమానీయ వానరాన్ వానరర్షభః దిశః ప్రస్థాపయామాస దిధృక్షర్జనకాత్మజాం. ధర్మాత్ముడైన సుగ్రీవుని కోరిక మేరకు రాముడు వాలిని చంపేసి సుగ్రీవుణ్ణి నాయకుడిగా పట్టాభిషేకం చేశాడు. సైన్యం తన అధీనంలోకొచ్చిన వెంటనే సుగ్రీవుడు రాముడి కోసం ఆ సేనలన్నింటినీ పిలిపించి సీతాన్వేషణ చేయమని పంపాడు. ఆ జనకుడి కూతురు జానకి కోసం అన్ని వైపులకి వానర సమూహాల్ని పంపాడు. తతో గృధ్రస్య వచనాత్ సంపాతే హనుమాన్ బలి శతయోజన విస్తీర్ణం పుప్లవే లవనార్ణవం తత్ర లంకాం సమాసాద్య పురీన్ రావణపాలితాం దదర్శ సీతాం ధ్యాయంతం అశోకవనికాం గతాం. సీత కోసం వెతికిన సేనల్లో దక్షిణం వైపు వారికి సంపాతి అనే గ్రద్ద కనిపించింది. కాలిన రెక్కలున్న ఆ పక్షి చెప్పిన ఆధారం మేరకు మహాబలశాలి బుద్ధిశాలి హనుమంతుడు సంకల్పం చేశాడు. 100 యోజనముల లవణ సముద్రాన్ని దాటి సీతమ్మ కోసం వెతుకులాటకి ఎగిరాడు. రావణుడు పాలించే ఆ లంక చేరి అక్కడా ఇక్కడా వెతికి అశోకవనంలో రాముణ్ణే ధ్యానం చేస్తూ ఉన్న సీతమ్మని చాటుగా చెట్టుపై నుంచి చూశాడు. నివేదయిత్వాభిజ్ఞానం ప్రవృత్తిం చ నివేద్య చ సమాశ్వాస్య చ వైదేహీం మూర్ధయామాస తోరణం. తన చేతికి రాముడిచ్చిన ఉంగరాన్ని ఆ సీతకి గుర్తుగా ఇచ్చి సుగ్రీవుడితో రాముడి మైత్రి కుదిరిందని అక్కడ నుండి జరిగిన కథనంతా చెప్పాడు. ఆమెకు ధైర్యాన్ని నమ్మకాన్ని ఊరటని ఇచ్చాడు. ఆవిడ శాంతి పొందాక ఎగిరి ఆ అశోకవనం మొత్తం చూర్ణం చేశాడు. పంచసేనాగ్రగాన్ హత్వా సప్త మంత్రిసుతానపి సూరమక్షం చ నిష్పిష్య గ్రహణం సముపాగమత్. 5 సేనాపతులని 7 మంత్రి కొడుకులని అక్షకుమారుడనే రావణుని కొడుకుని చంపాడు. అస్త్రేణోన్ముక్తమాత్మానం జ్ఞాత్వా పైతామహాద్వరాత్ మర్షయన్ రాక్షసాన్ వీరో యంత్రిణస్థాన్ యదృచ్ఛయ. ఆ హనుమంతుణ్ణి ఏ అస్త్రము కట్టగలదని చివరికి ఇంద్రజిత్ ప్రయోగించిన బ్రహ్మాస్త్రానికి పట్టుబడి ఊరుకున్నాడు. కానీ చిన్ననాడే బ్రహ్మసైతం ఇచ్చిన వరం వల్ల బ్రహ్మాస్త్రము తనని ఏమీ చెయ్యకుండా ఉంది. తాళ్లతో కట్టి ఈడ్చికెళ్తున్న రాక్షసుల్ని చూసి నవ్వుకుని వాళ్ళని చంపకుండా రావణుడి దాకా వెళ్ళాడు. తతో దగ్ధ్వా పురీం లంకామృతే సీతాం చ మైథిలీం రామాయ ప్రియమాఖ్యాతుం పునరాయాన్ మహాకపిః సోభిగమ్య మహాత్మానం కృత్వా రామం ప్రదక్షిణం న్యవేదయదమేయాత్మా దృష్టా సీతేతి తత్వతః. ఆ రావణుడితో చెప్పాల్సినవన్నీ చెప్పాక సీతమ్మ ఉన్న వాటికి తప్ప లంకనంతా మంటలతో కప్పేసి రాముడితో సీతమ్మ గురించి చెప్పాలని మళ్ళీ ఎగిరి లంకను వదిలి వెళ్ళాడు. ఆ మహానుభావుడు సీతావియోగం కలిగిన ఇంకా ధైర్యంగా నిలబడిన ఆ రాముడి దగ్గరికి వెళ్ళి రాముడి చుట్టూ ప్రదక్షిణ చేసి నమస్కారము చేసి చూసి తిని సీతను అని ఉన్నది ఉన్నట్లు జరిగినది జరిగినట్లు చెప్పాడు. తతః సుగ్రీవ సహితో సత్వాతీరం మహోదధః సముద్రం క్షోభయామాస శరైరాదిత్య సన్నిభైః. సుగ్రీవుడితో కలిసి రాముడు సముద్ర తీరాన్ని చేరాడు. ఎంత అభ్యర్థించినా సముద్రుడు పలకకపోయేసరికి కోపించిన రాముడు సూర్యుడి కిరణాల వంటి బాణాలని సంధించాలని నిర్ణయించుకున్నాడు. దర్శయామాస చాత్మానం సముద్ర సరితాంపతి సముద్రవచనాచ్చైవ నలం సేతుమకారయత్. అతని సంకల్పంతో సముద్రం క్షోభించింది. నదులకి పతి అయిన సముద్రుడు ఆ రాముడి కోపానికి భయపడి పరుగున వచ్చి రాముణ్ణి తనపై సేతువు కట్టమని సలహా ఇచ్చాడు. తను ఆ సేతువుని మోస్తానని చెప్పి మాటిచ్చాడు. తేన గత్వా పురీం లంకాం హత్వా రావణమాహవే రామః సీతామనుప్రాప్య పరాం వ్రీడాపుమాగయత్. రామసేతువు కట్టి లంకని చేరాడా రాముడు. ఆ లంకేశ్వరునితో యుద్ధము చేసి రావణుణ్ణి సంహరించాడు.
సీతను పొంది పరుడి ఇంట్లో ఇంతకాలం ఉన్న భార్యని నేరుగా ఎలా పరిగ్రహించాలని ఆలోచించాడు. తామువాచ తతో రామః పరుషం జనసంసది అమృష్యమాణా సా సీత వివేశ జ్వలనం సతి. సీతను చూసిన రాముడు కావాలనే జనులందరి ముందు ఆమెతో సూటిగా పరుషంగా మాట్లాడాడు. తనకిష్టమైన పని చేయమని చెప్పాడు. తతోగ్నివచనాత్ సీతాం జ్ఞాత్వా విగతకల్మషం బభౌ రామః సంప్రహృష్టః పూజితః సర్వదైవతైః. అలాంటి మాటని సహింపలేని సీత ఆ అగ్నిని పిలిచి అందులో ప్రవేశించింది. ఆ అగ్ని వెంటనే సీతకి ఎలాంటి పాపమూ అంటలేదని అక్కడున్న అందరికీ అర్థమయ్యేలా గట్టిగా చెప్పాడు. అది చూసిన వారందరూ సీతమ్మ చరిత్రని చాలా గొప్పగా మనసులో తలుచుకుని పొంగిపోయారు. దేవతలు కూడా పైనుంచి హర్షం తెలిపి ఆవిడికి పూజ చేశారు. కర్మణా తేన మహతా త్రైలోక్యం సచరాచరం సదేవర్షిగణం తుష్టం రాఘవస్య మహాత్మనః అభిష్యచ లంకాయాం రాక్షసేంద్రం విభీషణం కృతకృత్యస్తతో రామో విజ్వరః ప్రమమోదః. ఆ రాముడు లోకకంటకుడైన రావణుని చంపి 3 లోకాలకి సంతోషాన్ని కలిగించాడు. ఇచ్చిన మాట ప్రకారం విభీషణుణ్ణి లంకకి రాజుని చేసి తానిచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. దేవతాభ్యో వరం ప్రాప్య సముద్ధాప్య చ వానరాన్ అయోధ్యాం ప్రసిద్ధో రామః పుష్పకేణ సుహృద్వృత. రాముణ్ణి దీవించడానికి వచ్చిన దేవతలతో చనిపోయిన వానరులందరూ బ్రతికేలా వరాన్ని పొంది పుష్పకాన్ని ఎక్కి అయోధ్యకి బయలుదేరాడు. భారద్వాజాశ్రమం గత్వా రామః సత్యపరాక్రమః భారతస్యాస్తికం రామో హనుమంతం యసర్జయత్. లోకాభిరాముడు శ్రీరాముడు భారద్వాజాశ్రమానికి వెళ్ళి అక్కడ నుండి హనుమంతుణ్ణి భరతుడికి తాను వస్తున్న కబురు పంపాడు. పునరాఖ్యాయికం జల్పన్ సుగ్రీవ సహితశ్చ సహ పుష్పకం తత్సమారోహ్య నందిగ్రామ యయౌ తదా. నందిగ్రామే జటాం హిత్వా భ్రాతృభిః సహితో నగః రామః సీతామనుప్రాప్య రాజ్యం పునరవాప్తవాన్. సుగ్రీవునితో విభీషణుతో జరిగినదంతా చెప్పుకుంటూ నందిగ్రామాన్ని చేరాడు. అక్కడ తన సోదరుల్ని కలుసుకుని రాముడు ఎంతో ఆనందించాడు. 4 సోదరులు చాలా కాలానికి కలిసి అందరూ జటలు విడిచి మునివేషాన్ని విడిచి మళ్లీ రాజకుమారుల దుస్తులు ఆభరణాలు ధరించారు. ప్రహృష్టముదితో లోకస్తుషః పుష్టః సుధార్మికః నిరామయో హ్యరోగశ్చ దుర్భిక్ష భయవర్జితః. మళ్లీ తిరిగి రాజ్యాన్ని పొందాడు రాముడు. లోకమంతా రాముని రాజుగా చూసి ఆనందించింది. రాముడే రాజవ్వాలన్న వారి కోరిక ఎట్టకేలకు తీరింది. ప్రజలందరూ ధర్మాన్ని ఆచరించటానికి ఉత్సాహాన్ని పొందారు. వ్యాధులు పీడలు కరువులు ఇక ఉండవు అని భయాన్ని వదిలి బ్రతకసాగారు. నపుత్రమరణం కించిదృక్షంతి పురుషాః క్వచిత్ నార్యశ్చా విధవా నిత్యం భవిష్యంతి పతివ్రతాః నాగ్నిజం భయం కించిన్నాప్సు మజ్జంతి జంతవః నవాతయం భయం కించిన్నాపి జ్వరకృతం తథా నజాపి క్షుద్భయం తత్ర న తస్కర భయం తథా నగరాణి చ రాష్ట్రాణి ధనధాన్యయుతాని చ నిత్యం ప్రముదితాః సర్వే యథా కృతయుగే తథా. రాముడి రాజ్యంలో తండ్రి ఉండగా కొడుకు ఏనాడూ చావలేదు. స్త్రీలు విధవలుగా చనిపోలేదు. అగ్ని భయము కానీ జలభయము కానీ వాత భయము కానీ జ్వర భయము కానీ లేదు. ఆకలి లేదు. దొంగల భయం అసలే లేదు. నగరాలు దేశాలు అన్నీ ధనధాన్యాలు సమృద్ధిగా ఉండి కృతయుగంలో మాదిరి ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. అశ్వమేధ శతైరిష్ట్వా తథా బహుసువర్ణకైః గవాం కోట్యయుతాం దత్వా బ్రహ్మలోకం ప్రయాస్యతి. ఆ రాముడు గొప్ప కీర్తిని పొంది 100ల కొద్దీ అశ్వమేధ యాగాలు బహుసువర్ణక యాగాలు చేసి దేవతల్ని పూజించాడు. 10,000 కోటి గోవులను లెక్కలేనంత ధనాన్ని బ్రాహ్మణులకిచ్చాడు. అసంఖ్యేయం ధనం దత్వా బ్రాహ్మణేభ్యో మహాయశాః రాజవంశాన్ శతగుణాన్ స్థాపయిష్యతి రాఘవ చాతుర్వర్ణ్యం చ లోకేస్మిన్ స్వే స్వధర్మే నియోక్ష్యతి. శాశ్వతంగా చరిత్రలో తన స్థానాన్ని నిలుపుకున్నాడు. తోటి క్షత్రియులకి రాజ్యాలనిచ్చి వారి సంపదలని పెంచాడు. 4 వర్ణాల వారిని కన్న తండ్రిలాగా చూసుకుని వారి వారి ధర్మాలని వారు చేసుకునేలాగా నియమించాడు. 10 వర్ష సహస్రాణి 10 వర్ష శతాని చ రామో రాజ్యముపాసిత్వా బ్రహ్మలోకం గమిష్యతి. 11,000 సంవత్సరాల పాటు ఆ రాముడు భూమిపై ఉంటాడు. అలా ఉండి బ్రహ్మలోకానికి వెళ్ళిపోతాడు. ఆ రాముడి కథని సంక్షేపంగా నీకు చెప్పాను. నీవు అడిగిన 16 లక్షణాలున్న పురుషోత్తముడి కథ క్లుప్తంగా ఇలా జరిగింది వాల్మీకి. ఇలా నారదముని చెప్పిన సంక్షేప రామాయణమే వాల్మీకి రచించిన రామకథ రామాయణంలో మొదటి సర్గ అయింది.
జై శ్రీరామ్.